వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మనిషి చనిపోయే లోపు చేయవలసిన పనులు, సాధించవలసింది అసలు ఏమిటి అంటే ఏం చెప్తారు? వీటినే పురుషార్థాలు అన్నారమ్మా. అర్థం అంటే ప్రయోజనం. మానవుడై పుట్టిన తర్వాత ఏం సాధించాలో వాటిని పురుషార్థాలు అన్నారు. తప్పనిసరిగా వీటిని సాధించాలి. అవి 4: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4కే పురుషార్థములు అని పేరు. ఇప్పుడు మీరు అడిగిన దాన్ని సంస్కృతంలో చెప్పింది. తప్పనిసరిగా మనిషి సాధించాల్సినవి ఏమిటి అంటే, మొట్టమొదట ధర్మం. తన విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో, మనిషిగా తాను పుట్టినందువల్ల ఏమేమి చెయ్యాలో వాటిని తూచా తప్పకుండా ఆచరించటం ధర్మం. ఎప్పుడే పని చేయాలో చేయడమే ధర్మం. 2, అర్థం. ధర్మబద్ధంగా డబ్బుని సంపాదించాలి. డబ్బు సంపాదించద్దు అని చెప్పి మన ధర్మశాస్త్రాలు ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ధనమూలమిదం జగత్. దేనికైనా ధనం కావాలి. ధనం అంటే క్యాష్, కాగితాలు కాదు. ధనం అంటే మనకు ఉపయోగపడేటటువంటి వస్తువు. ఆకలిస్తే నాకు అప్పటికప్పుడు అన్నం ఉండడం నాకు ధనం. నాకు లక్షలు కరెన్సీ నోట్లుండి వరదల్లో చిక్కుకుని బురద నీళ్లుండి తాగడానికి మంచినీళ్ళు లేకపోతే నా డబ్బు నాకేం ఉపయోగపడుతుంది? అంతేగా. గట్టిగా మాట్లాడితే తడిసి పాడైపోతుంది కూడా వరదల్లో చిక్కుకుంటే కదా. కనుక ఏదైతే మనిషి మనుగడకి అప్పటికప్పుడు ఉపయోగపడుతుందో, ఎప్పటికీ ఉపయోగపడుతూ ఉంటుందో అటువంటిది ధనం. ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం ఇంద్రో ధనం వసు అని మనకి లక్ష్మీదేవి గురించి చెప్తూ శ్రీ సూక్తంలో చివర చెప్తారు. కనుక ధనాన్ని అర్థం. అర్థం అంటే ఇక్కడ ధనం అనే అర్థం. ఎందుకు ధనాన్ని అర్థం అన్నారు? అర్థం అంటే ప్రయోజనం. జీవితంలో నాకు ఏది కావాలన్నా, ఏ ప్రయోజనం సిద్ధించాలన్నా మౌలికంగా ఉండాల్సింది డబ్బు. నాకు ఇవాళ ఫలాంది, ఇందాక నేను చెప్పిన ఉదాహరణే, మంచినీళ్ళలో అన్నమో కావాలంటే దాన్ని నేను కొనుక్కోవడానికి కావాల్సినటువంటి డబ్బు నా దగ్గర ఉండాలి. ఆ డబ్బు కాకపోతే కనీసం నా దగ్గర అన్నం ఉండాలి, లేదా నా దగ్గర నీళ్లు ఉండాలి. ఇంట్లోనే చక్కని బావి తవ్వుకుని నాకు కావలసిన నీళ్లు ఉండాలి. ఇవన్నీ అర్థం. జీవితం సుఖమయంగా ఆనందంతో కొనసాగడానికి కావలసినటువంటి వస్తు సముదాయాన్ని అర్థము అన్నారు. ఈ అర్థాన్ని ధర్మంగా సంపాదించాలి. నాకు ఆకలిస్తే నీ దగ్గరది లాక్కుని తినకూడదు, నేను సంపాదించుకోవాలి. లేదా నువ్వు నాకు ఇవ్వు అని చెప్పి నా దగ్గర ఉన్నది ఏదైనా నీకు ఇవ్వాలి. నా దగ్గర ఉన్నది ఏది నీకు అప్పటికప్పుడు ఉపయోగపడేది, నచ్చేది లేకపోతే ఏదో మారకానికి మనం ఒక డబ్బు అనే దాన్ని పెట్టుకున్నాం, డబ్బులని బంగారమో కాగితాలు నాణ్యాలు ఏవో పెట్టుకున్నాం, ఇచ్చి తీసుకోవాలి. అలా ధర్మంగా సంపాదించుకోవాలి. ధర్మంగా సంపాదించుకున్నటువంటి ధనంతో కోరికలని ధర్మబద్ధంగా తీర్చుకోవాలి. కోరికలు తీర్చుకోవాలి, వద్దని చెప్పలా. తప్పనిసరిగా మనకేమైనా కోరికలు ఉంటే తీర్చుకోవాలి. అవి ఎలా ఉండాలి? ఆ కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి. ఈ ఇల్లు బాగుంది, పక్కిల్లు కావాలనుంది, నాకు లాగేసుకుంటే మరే కోరికే ఆ ఇల్లు కావాలన్నది, లాగేసుకుంటే ఏమైంది? అధర్మం అయింది. నువ్వు అది ఎలా సంపాదించుకున్నావు, నువ్వు నడిచే దాన్ని నువ్వు కొనుక్కోగలగాలి. ఎలా? డబ్బు ఇచ్చి ఆ డబ్బు నువ్వు ధర్మంగా సంపాదించి ఉండాలి. లేదంటే అటువంటి ఇల్లు, అటువంటి వాతావరణం మరొక చోట నిర్మాణం చేసుకో. అంతేగాని కోరిక తీర్చుకోవద్దని చెప్పట్లా, ఆ కోరికని ధర్మంగా తీర్చుకోమన్నారు. ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది, నేను డబ్బు ఇచ్చి కొనుక్కుంటా, అది ధర్మం. అది కూడా నేను కొనుక్కున్న డబ్బు కూడా ధర్మంగా నేను సంపాదించుకున్నది, తప్పేం లేదు. కానీ నీ దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ నేను లాక్కుంటే అది తప్పు కదా. కనుక ధర్మంగా జీవిస్తూ ధర్మబద్ధంగా డబ్బు సంపాదించి, ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బుతో ధర్మబద్ధమైన కోరికలు ధర్మబద్ధంగా తీర్చుకోవాలి. కోరికల్లో కూడా అన్నీ ధర్మబద్ధంగానే ఉండాలి. అన్నీ ఎట్ట పడితే అట్లా కాదు. ఇవాళ నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతానంటే ఎట్లా కుదురుతుంది? కోరిక అట్లా ఉండకూడదు. మన లెవెల్ మనం తెలుసుకోవాలి. పైగా కోరికల్లో కొన్ని తప్పు కూడా ఉంటాయమ్మా. ఇప్పుడు నాకు నువ్వు తింటున్న ఐస్ క్రీమ్ తినాలని అనిపించడం తప్పు. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించడం తప్పు లేదు, నువ్వు తింటున్నది లాక్కుని తినాలనిపించడం తప్పు. అలా కూడా చేస్తూనే ఉంటారు కదా. కనుక
కోరిక ఉండొచ్చు, అది ధర్మబద్ధంగా ఉండాలి, దాన్ని ధర్మంగా తీర్చుకోవాలి. సో మనిషి అయిన వాడు ముఖ్యంగా ధర్మాన్ని పట్టుకొని నడవడం వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది, నాలుగోదైనటువంటి పురుషార్థం సిద్ధిస్తుంది. దానికోసం ఏం ప్రయత్నం చేయగల మోక్షం సిద్ధిస్తుంది. మోక్షం కోసం ప్రత్యేకంగా చేయాల్సిందేం లేదు. ధర్మంగా జీవిస్తూ డబ్బు ధర్మంగా సంపాదించి కోరికల్ని ధర్మంగా తీర్చుకుంటే తప్పనిసరిగా. అంటే కొన్ని సిచ్యువేషన్ లో మనకు కరెక్ట్ అనిపించవచ్చు, ఎదుటివాడికి అది రాంగ్ అనిపించవచ్చు. అది దృష్టి దోషమే. ధర్మం ఏదో అది ఉండనే ఉంటుందిగా. ఇప్పుడు నీ దగ్గరించి నేను లాక్కోవడం ధర్మమా అధర్మమా కనపడుతూనే ఉంది. కానీ గొంతు నొప్పితో బాధపడుతూ డాక్టర్లు వద్దని చెప్తూ ఉన్నప్పుడు బిడ్డ ఐస్ క్రీమ్ పక్క వాళ్ళు ఎవరో తెలియకుండా ఇస్తే తింటూ ఉంటే తల్లి ఏమార్చి లాక్కుంటుందే, అది ధర్మమా అధర్మమా? ధర్మమే. అది బిడ్డ దృష్టిలో అధర్మం. అధర్మం, తల్లి దృష్టిలో ధర్మం. అందుకని ఎవరి దృష్టితో వాళ్ళు ఆలోచించడం కాదు, ఆ రెండింటిలో ఏది ధర్మమో ఆలోచించాలి. నిజానికి బిడ్డ దృష్టి తప్ప అక్కడ, తల్లి దృష్టి సరైంది. అంచేత కొంచెం జాగ్రత్తగా విశ్లేషణ చేసి కనుక చూసినట్టయితే ధర్మం తెలుస్తూనే ఉంటుంది. సో ధర్మం ఫస్ట్. నెక్స్ట్ అమ్మా అర్థం. డబ్బు సంపాదించ, డబ్బు లేనిదే మనకి జీవితం గడవదు. డబ్బు అంటే ఈ కరెన్సీ అనే కాదు, ఏదైనా సరే మన కోరికలు తీర్చడానికి పనికొచ్చే వస్తువులు, అది 2. వాటితో కోరికలు తీర్చుకోవడం 3. కోరికలు తీర్చుకుని అంటీ ముట్టనట్టుగా ఉండడం. అయితే చెయ్యకూడనిది, అస్సలు చేయకూడనిది అధర్మం. ఇతరులని అధర్మం ధర్మం నాకు తేడా తెలియదు. ఎట్లా తెలుస్తుంది? పెద్దగా చదువుకోలేదు. చదువుకున్న దాంట్లో కూడా దీని గురించి లేదు. నేను డాక్టరేట్ చేసిన ధర్మం అధర్మం లేదు, నాకు ఇంకేదో సబ్జెక్ట్లో ఉంది డాక్టరేట్. ఎట్లా అంటే బేసిక్ ప్రిన్సిపల్, ఏది చేస్తే ఇతరులకి హాని కలుగుతుందో అది అధర్మం, ఏది చేస్తే ఇతరులకు మేలు కలుగుతుందో అది ధర్మం, అదే పుణ్యం, అది పాపం. చేయకూడని పని ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో మనిషికి కానీ ప్రకృతికి కానీ వాతావరణానికి కానీ, అంటే ఈ వాతావరణంలోని జంతువులన్నీ వస్తాయి, వేటికి కూడా హాని కలిగించకుండా ఉండడం ధర్మం అయినప్పుడు దేనికి హాని కలిగినా అధర్మమే. కొన్నిసార్లు తెలిసి తెలియక మన వల్ల తప్పులు జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఎట్లా కరెక్ట్ చేసుకోవడం? తెలియకుండా జరిగిపోతే పశ్చాత్తాపం, దాన్ని సరి చేసుకునే పద్ధతులు ఉంటాయి. కొన్ని సరి చేసుకుంటే సరిపోతాయి, కొన్ని సరి చేసుకోవడానికి అవకాశం లేకుండా చేయి జారిపోతాయి. అప్పుడు పశ్చాత్తాపం తప్ప మరొకటి మార్గం లేదు. ఇప్పుడు ఈ జన్మలో ఈ రోజుల్లో చేసుకున్న తప్పు ఈ రోజే కరెక్ట్ చేసుకోవాలి, అదర్వైజ్ ఈ రోజులో ముఖ్యంగా కలియుగంలో ఇక్కడ చేసిన పాప పుణ్యం ఇక్కడే అనుభవించి వెళ్ళాలి అంటూ ఉన్నారు కదమ్మా, దానికి అర్థం? అత్యుత్కటై పుణ్యపాపై ఇహ ఏవ, ఇక్కడే అనుభవిస్తారు. పుణ్యము పాపము ఎక్కువైపోతే ఇక్కడే అనుభవిస్తారు, కొంచెం ఉంటే పై జన్మకి లాక్కెడతారు. ఎక్కువ చేస్తున్నారు గనక ఇక్కడ అనుభవిస్తారని చెప్తున్నారు. ఎక్కువ చేస్తారు కాబట్టి ఇక్కడ అనుభవిస్తున్నాం, మిగతాది క్యారీ ఫార్వర్డ్ ఎలాగో అవుతుంది. ఇప్పుడు మనిషి ఏదో ఒక టైంలో సారీ ఫీల్ అవుతాడు వాడు చేస్తున్న తప్పికి, తప్పనిసరిగా. సో అప్పుడు ప్రక్షాళన చేసుకోవడం తను ఎట్లా ఉంటుందా? చాలా మార్గాలు ఉంటాయి చేసిన తప్పును బట్టి. ఇప్పుడు అన్నిటికీ ఒకే రకంగా ఉండదు కదమ్మా, అన్నిటికీ ఒకే రకమైనటువంటి ప్రక్షాళన ఉండదు. ఇప్పుడు దుమ్ము పడింది, శుభ్రం చేసుకోవాలంటే దులిపితే పోతుంది. నూనె మరక పడింది, సబ్బు పెట్టి వేస్తే పోతుంది. కాలింది, బాగవుతుందా? అవదు, తేడా ఉంది కదా. బట్ట మీద దుమ్ము పడింది, దులిపి అయిపోయింది. ఏదో నూనె ఇంకో పడింది, డిటర్జెంట్ పెట్టి కడిగావు, పోయింది. పూర్తిగా కాలింది, దాన్ని ఏం చేస్తావు? కనుక నువ్వు చేసినటువంటి తప్పు పని ఎటువంటిది అన్న దాన్ని బట్టి ఉంటుంది. అన్నిటికీ ఒకటేని ఎలా చెప్తాం? కరెక్ట్, చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఏది చేసినా ఏది చేయబోతున్నా ఒక సెకండ్ ఆలోచించి అక్కడ ఆగి ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచిస్తే మన ఇన్స్టెంటే చెప్పేస్తుంది మనకి. మన అమ్మ ఎప్పుడు లోపల నుంచి మన హృదయంలో ఉన్నటువంటి దైవం తప్పనిసరిగా నువ్వు చేసేది తప్పో ఒప్పో తెలియ చెప్తూనే ఉంటాడు. మనం వినం, వింటే చాలు.
వింటే చాలు. ఎస్, అక్కడే మనం సగం కరెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. నోరు మూసుకో అంటాం మనస్సుని. ఈసారికి అయిపోని అంటాం. ఈసారికి నువ్వు నోరు మూసుకొని ఏం చేస్తా తర్వాత నుంచి చెప్పని చెప్తాం. మన అంతరాత్మ మనకి చెప్తూనే ఉంటుంది, ఎస్, చెప్పకుండా ఉండదమ్మా. అయితే అసలు నీ ఎప్పుడూ నోరెత్తకుండా శాశ్వతంగా పీక నొక్కి ఉంచినటువంటి వాళ్ళ సంగతి చెప్పలేం కానీ నార్మల్గా ఉండే మనలాంటి వాళ్ళందరికీ చెప్తూనే ఉంటుంది ఇది తప్పు ఇది ఒప్పు అని. కరెక్ట్. దాని మాట విన్నా సగం ధర్మం పట్టుకున్నట్టే మనం. Hmm. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.